కనకమ్మ టీవీలో ఈరోజు నార్త్ ఇండియన్ స్టైల్లో చేసే పాలకూర పప్పు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. చాలా టేస్టీగా ఉండే ఈ పప్పు ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు: పాలకూర 2 కట్టలు, కందిపప్పు 100 గ్రాములు, 3 వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, కారం 1 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 2, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, చింతపండు కొద్దిగా, తాలింపు గింజలు 1 స్పూన్, కరివేపాకు కొత్తిమీర 2 రెమ్మలు, ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్. తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా కుక్కర్ తీసుకొని దాంట్లో వేయించుకున్న కందిపప్పు వేయండి. కందిపప్పు ముందుగా కొంచెం వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. డ్రైగా వేయించుకొని ఆ కందిపప్పుని కుక్కర్లో తీసుకోండి. దాంట్లో చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేయండి. తర్వాత 4-5 పచ్చిమిర్చి మీ రుచికి సరిపడగా వేసుకోండి. అందులో 1/2 స్పూను పసుపు వేయండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత కొద్దిగా చింతపండు వేయండి. తర్వాత కొద్దిగా నీళ్లు పోయండి. దాదాపు పావు లీటర్ అన్నమాట. పావు లీటర్ నీళ్లు పోసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఈ 3 విజిల్స్ వస్తే పప్పు బాగా ఉడుకుతుంది. అందుకని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరే స్టవ్ అంటించి పాన్ పెట్టి వేడి చేయండి. పాన్ వేడైన తర్వాత నెయ్యి వేసి కరగబెట్టండి. నెయ్యి కరిగిన తర్వాత తాలింపు గింజలు వేయండి. అవి పేలే వరకు ఉండండి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేయండి. తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించండి. 1 నిమిషం పాటు బాగా వేయించండి. ఇవి కాస్త కలర్ మారుతాయి అన్నమాట. కలర్ మారిన తర్వాత 1 పచ్చిమిర్చి వేయండి. సన్నగా తరిగి వేయండి. తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసి వేయించండి. తర్వాత 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేయండి. పాలకూర మొత్తం వేసి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దాదాపు 5-6 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేసుకుందాం. మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉంటే అందులో ఉన్న పాలకూరలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తాయన్నమాట. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మీరు ఫ్రై చేయాలి. చూసారు కదా, అందులో ఉన్న వాటర్ వచ్చినాయి. అవన్నీ ఇంకే వరకు ఫ్రై చేయండి. ఈ లోపుగా చల్లారబెట్టుకున్న పప్పుని బాగా మ్యాష్ చేసుకోవాలి. బాగా మ్యాష్ చేసి పప్పుని రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు పాలకూర నీళ్ళన్నీ ఇంకిపోయినాయి, బాగా వేగింది. సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం.
అది కాస్త బాగా వేగిన తర్వాత మనం బాగా మ్యాష్ చేసుకున్న పప్పు అందులో ఉన్న వాటర్తో సహా వేయండి. పాలకూరలో వేయాలి. తర్వాత సిమ్లో పెట్టి బాగా కలియబెట్టండి. అంటే ఈ ఉడికిన పప్పు పాలకూర బాగా కలవాలి. దానికోసం మనం సిమ్లో పెట్టి 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉప్పు సరి చూసుకొని అవసరం అనుకుంటే మరింత వేసుకోవచ్చు. సిమ్లో పెట్టి 5 నిమిషాలు ఉడికించండి. పప్పు బాగా ఉడుకుతుంది కదా, అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవచ్చు. సిమ్లో పెట్టి 5-6 నిమిషాల పాటు ఉడికించుకోండి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేయండి. మధ్య మధ్యలో కలియబెట్టుకుంటూ 5 నిమిషాల పాటు ఉడికించండి. మరో 2 నిమిషాల పాటు ఉడికించి రుచి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన నార్త్ ఇండియన్ స్టైల్ టేస్టీ పాలకూర పప్పు రెడీ అయింది. పాలకూరలో చాలా కాల్షియం ఉంటుంది కాబట్టి ఇది చాలా హెల్దీ డిష్ అన్నమాట. ఎంతో టేస్టీగా ఉండే ఈ పాలకూర పప్పు వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోండి. చాలా ఈజీగా తయారు చేసుకునే ఈ పప్పు మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. మరిన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.